అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బ్రతకాల్సింది ప్రసాదరావు గారు కాదు, క్రీస్తు ప్రసాదరావు గారిలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో మనము కనబడాలి. నడుస్తున్నటువంటి స్వార్థ పత్రికలుగా మనము మారిపోవాలి. జీవము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాలుగా మన జీవితాలు మారిపోవాలి. అలా మారిన రోజే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనబడిన అర్థం ఇచ్చినటువంటి వాక్యం మన జీవితాలకు సార్థకమవుద్ది. నమ్మిన వారు స్తోత్రం చెబుతాం. రెండవ విషయంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి 84వ కీర్తన 4వ చరణములో ఇలా రాస్తున్నాడు. 84వ కీర్తన 4వ చరణం. 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము